నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం శ్రీనివాస్. మనకు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటల్లో తీసుకుంటే, ఈ కనిపించే సవాళ్ళు, కనిపించని సవాళ్ళని 2 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఈ కనిపించే సవాళ్ళు, కనిపించని సవాళ్ళకు మధ్య తేడా ఏంటండి? ముఖ్యంగా పంటల్లో కనిపించే సవాళ్ళంటే ఏంటంటే అండి, ముఖ్యంగా కీటకాలు గానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, పోషక లోపాలు కానివ్వండి, ఇవన్నీ కనపడినప్పుడు పోషక లోపాలొచ్చినప్పుడు పంట రంగు మారటం జరుగుతా ఉంటుంది. కీటకాలు, తెగుళ్ళు రైతులు గుర్తిస్తారు. కాబట్టి ఇవన్నింటిని మనం కనిపించే సవాళ్ళుగా చెప్పుకోవచ్చు. కనిపించని సవాళ్ళు ఏంటంటే అండి, ముఖ్యంగా వాతావరణంలో మార్పులొచ్చినప్పుడు, ఇప్పుడు బెట్ట పరిస్థితి రావటం, కరువు పరిస్థితులు ఏర్పడటం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగటం, ఇవన్నీ మన కంటికి కనిపించినటువంటి సవాళ్ళు. దీంతో పాటుగా హార్మోన్లలో అసమతుల్యత రావటం, దాంతో పాటుగా మనకు కాయలు పరిపక్వానికి సమానంగా ఒకేసారి రాకపోవటం, ఇవన్నీ కూడా కనిపించినటువంటి సవాళ్ళు. ఈ కనిపించని సవాళ్ళ వల్ల కలిగే నష్టం ఎంత? సో, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటండి? ముఖ్యంగా కనిపించని సవాళ్ళను 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటేందంటే, కనిపించని సవాళ్ళ వల్ల ఇందాక మనం తెలియజేసినట్టుగా అధిక ఉష్ణోగ్రత, బెట్ట పరిస్థితుల వల్ల ముఖ్యంగా ఏందంటే పూత రాలిపోతా ఉంటుంది. ఈ పూత రాలడం వీటి వల్ల కలిగేటటువంటి నష్టం 25-30% ఉంటుంది. అలాగే ఒత్తిడి, బెట్ట వల్ల కలిగేటటువంటి నష్టం 20-30% వరకు ఉంటుంది. అట్లాగే మనకు మేజర్‌గా ఈ అసమానంగా పరిపక్వం కావడం. కాయలు ఒకేసారి పక్వానికి రాకపోవడం వల్ల దాదాపుగా 30-40% వరకు కూడా నష్టం జరుగుతా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనిపించనటువంటి సవాళ్ళ వల్లనే ఈ 3 కూడా జరుగుతా ఉంటాయండి మొక్కలు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటండి? వీటిని మనం అధిగమించటానికి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి పోషకాలు అందజేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏందంటే, మామూలు పోషకాలు అందజేస్తే సరిపోదు దీనికి. దీనికి సూపర్ న్యూట్రిషన్ అనేది అందించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే న్యూట్రిషన్, సూపర్ న్యూట్రిషన్ అవునండి. రెండిటికి తేడా ఏంటండి? సూపర్ న్యూట్రిషన్, న్యూట్రిషన్‌కి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూట్రిషన్ అంటే సర్వసాధారణంగా మనుషుల్లో తీసుకున్నట్లయితే, మామూలుగా మనందరం తీసుకునేటటువంటి పోషకాహారం మామూలుగా తీసుకుంటాం కదండీ! అవన్నీ కూడా న్యూట్రిషన్ కింద తీసుకోవచ్చు. సూపర్ న్యూట్రిషన్ అంటే ఒక జిమ్ పోయేటటువంటి ఒక వ్యక్తిని తీసుకుంటే బాడీ బిల్డర్ ఉంటాడు గదండీ! ఆ బాడీ బిల్డరు సాధారణంగా తీసుకునేటటువంటి పోషకాలతో పాటుగా కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్‌ని కూడా అదనంగా తీసుకుంటాడు. ఆ ప్రోటీన్స్‌ని కూడా అదనంగా తీసుకోవటం వల్ల అతనికి ఆ బాడీ స్ట్రక్చర్ గానివ్వండి, ఆ బాడీ రూపురేఖలు గానివ్వండి, మనకు మామూలుగా ఉన్న వాళ్ళకంటే కూడా కొంచెం దేహదారుఢ్యం చక్కగా రావటం ఇవన్నీ జరుగుతా ఉంటాయి కాబట్టి, దాన్ని మనం సూపర్ న్యూట్రిషన్‌గా చెప్పుకోవచ్చు. సూపర్ న్యూట్రిషను ఇప్పుడు మనకి దానికోసం ఎలాంటి కెమికల్స్ వాడాల్సుంటది? మనకు మొక్కల్లో తీసుకుంటే ఇప్పుడు బీఏఎస్ఎఫ్ వారు మనకు ప్రత్యేకంగా మెరిటార్ అనేటటువంటి ఒక సూపర్ న్యూట్రిషన్ ప్రొడక్ట్‌ను ఈ కొత్తగా తీసుకురావటం జరిగింది. ఈ మెరిటార్ సూపర్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే, మెరిటార్‌లో 11% అదనంగా మనకు కాల్షియం అనేది లభిస్తా ఉంది. 11% కాల్షియం. ఇది ఆర్గానిక్ కాల్షియం. ఈ ఆర్గానిక్ కాల్షియం వల్ల చాలా రకాలైనటువంటి ఈ పోషకాలని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాల్షియం అనేది మనకు ఒక న్యూట్రియంట్‌గా ఉపయోగపడుతూ, అదనంగా ఏం చేస్తుందంటే, నత్రజని, భాస్వరం యొక్క లభ్యతను పెంచుతుంది. అలాగే కాల్షియం మొక్కల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, కణాల విభజన జరిగినప్పుడు కణానికి, కణానికి మధ్య ఉండేటటువంటి గోడల్లో కాల్షియం పెక్టేట్ అనేటటువంటి పదార్థం ఏర్పడుతుంది కదా! ఆ పదార్థానికి ఈ కాల్షియం ప్రధాన భూమిక పోషిస్తుందండి. అట్లాగే వేర్ల పెరుగుదల గానివ్వండి, అలాగే పైన కొత్తగా వచ్చేటటువంటి ఆకుల పెరుగుదల గానివ్వండి, వీటన్నింటికి కూడా ఈ న్యూట్రియంట్ కాల్షియం ఉండటం వల్ల మనకు చక్కగా మొక్కకు ఉపకరిస్తుంది. ఇంక ఇప్పుడు మెరిటారు మనకి సాధారణంగా అంటే స్ప్రే చేసుకోవడానికి ఎంత డోస్ వాడుకోవాలి? అలాగే మనకి హార్టికల్చర్ క్రాప్స్ పండ్ల తోటల్లో గానీ, కొన్ని కొన్ని కూరగాయల తోటల్లో గానీ, ఇప్పుడు సాధారణంగా పత్తిలో, మొక్కజొన్నలో కూడా డ్రిప్‌లో వాటర్ ఇస్తున్నారు. సో, అవును. దానికి ఎంత డోసు రికమెండ్ చేసుకోవాలండి? ముఖ్యంగా ఈ డోసు తెలియజేయడానికి ముందుగా, మనం సూపర్ న్యూట్రిషన్‌లో ఏముందో ఇంకొక భాగం గూడా మీకు తెలియజేస్తాను. అందులో ఏంటంటే, ఇంతవరకు మీకు కాల్షియం, ఆర్గానిక్ కాల్షియం గురించి తెలియజేశాను. ఆర్గానిక్ కాల్షియంతో పాటుగా మనకు మెరిటార్‌లో ప్రోటీన్స్ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. ఈ ప్రోటీన్స్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే, మొక్క లోపల బిల్డింగ్ బ్లాక్స్ తయారైతాయండి. దాంతో పాటుగా క్లోరోఫిల్ సింథసిస్ బాగా చక్కగా చేసుకోగలుగుతుంది. ఎప్పుడైతే క్లోరోఫిల్ సింథసిస్ బాగా జరిగి, ఈ ప్రోటీన్‌ల యొక్క సింథసిస్ కూడా జరుగుతుందో, మొక్క లోపల కిరణజన్య సంయోగక్రియ చక్కగా జరుగుతుంది. దీనివల్ల ఏందంటే, విప్పారినటువంటి ఆకులు, బాగా వెడల్పైనటువంటి ఆకులు ఏర్పడడం, మొక్క వేరు వ్యవస్థ కూడా చక్కగా ప్రధాన వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ చక్కగా ఏర్పడడం. దీనివల్ల భూమిలో ఉన్నటువంటి నత్రజని, భాస్వరాన్ని కూడా చక్కగా ఏర్పరచుకుంటుంది. అంటే మనం చక్కగా పీల్చుకొనేసి మొక్క అన్నింటిని వినియోగించుకునేటటువంటి సామర్థ్యం కూడా మొక్క లోపల పెరుగుతుంది. దీని దీని అన్నింటి వల్ల మనకేందంటే ఇండైరెక్ట్‌గా మొక్క శాఖీయ పెరుగుదల బాగా రావటం,
అట్లాగే పుష్పాలు చక్కగా ఏర్పడడం, దాంతోపాటుగా దిగుబడి వచ్చేటటువంటి సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే కాయల యొక్క దిగుబడి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే డోసేజ్ పరంగా తీసుకున్నట్లయితే మనకి 400 మిల్లీలు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం, పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే. అలా కాకుండా డ్రిప్ రూపంలో అందజేయాలనుకున్నట్లయితే ఫర్టిగేషన్ మెథడాలజీలో మనం ఈ ఫర్టిలైజర్స్ ద్వారా పంపించేటప్పుడు మనం మినిమం 1 లీటర్ మెరిటార్ని ఒక ఎకరా పొలానికి డ్రిప్ ద్వారా అందించాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే అండి. మీరు ఈ మెరిటార్ వల్ల మీకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఒకటి మాతో షేర్ చేసుకోండి. యెస్. ఇక్కడ మెరిటార్‌ని చాలా పంటల్లో మనం వాడించొచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు అన్నింట్లో కూడా వాడుకోవచ్చు. అట్లాగే మనకు సాళ్ళల్లో వరుసగా నాటేటటువంటి పంటలు అంటే పత్తి కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇంకా రకరకాల పంటలు ఏవైతే వరి కావచ్చు, పప్పు వీటన్నింట్లో కూడా ధాన్యాలు, వరి, పప్పు ఆహ్, ధాన్యాలు. తృణధాన్యాలు, వీటన్నింట్లో పప్పు ధాన్యాలు, వీటన్నింట్లో కూడా మనము మెరిటార్‌ని రైతులు వాడిస్తా ఉన్నారు. నా అనుభవపరంగా తీసుకున్నట్లయితే నేను మెరిటార్‌ని ఇక్కడ వరి పంటలో గమనించడం జరిగిందండి. వరి పొలం మనకు ముఖ్యంగా ఈ ఈ కామారెడ్డి, నిజామాబాదు, బోధన్ ఈ ప్రాంతాల్లో కొంతమంది రైతులు వాడిన తర్వాత నేను గమనించడం జరిగింది. ఇక్కడేంటంటే మొక్క ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత వరి మొక్క బాగా షాక్‌కు గురవుతుందండి. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ షాక్ నుంచి బయటపడడానికి అక్కడ రైతులు మొట్టమొదటి దఫాలో పాలిరామ్ వాడుతా ఉంటారు. ఈ పాలిరామ్‌తో పాటుగా మెరిటార్‌ని వాడడం కూడా గమనించాము. మెరిటార్, పాలిరామ్ 2 కలిపి స్ప్రే చేసుకున్నటువంటి పొలాల్లో ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ షాక్ నుంచి మొక్క బయటపడి ఆకుపచ్చదనం బాగా రావటం, మొక్క నిలదొక్కుకోవడం చాలా బాగా ఏర్పడడం గమనించాను. అలాగే పత్తి పంటలో కూడా పత్తి పంట మేజర్‌గా ఏంటంటే గులాబీ రంగు పురుగుకు రకరకాల మందులు వాడుతా ఉంటారు. వీటిల్లో 45వ రోజు శాఖీయ పెరుగుదల బాగా ఉండేటటువంటి టైంలో 45వ రోజు ఎక్స్‌పోనస్‌తో పాటుగా కూడా కొంతమంది రైతులు మెరిటార్ వాడడం నేను గమనించానండి. ఇది ఈ 2 ఎక్స్‌పోనస్, మెరిటార్ వాడినటువంటి పత్తి పొలాల్లో చాలా చక్కగా ఆ కొత్త రెమ్మలు రావటం, ఆకులు బాగా ఏర్పడడం, దాంతో పాటుగా గూడలు కూడా బాగా రావటం గమనించానండి. ఓకే. ఫైనల్‌గా మా రైతులకు మీరు ఇంకేమైనా తెలియజేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా మెరిటార్ అనేటటువంటి సూపర్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, ఈ మెరిటార్ సూపర్ న్యూట్రిషన్‌ని ప్రతి రైతు వాడుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది. మనకు 11% కాల్షియం కూడా ఉంది కాబట్టి, మనకు ప్రతి రైతు కూడా శాఖీయ పెరుగుదల ఉన్నప్పుడు ఒకసారి, అట్లాగే పుష్పాలు ఏర్పడిన తర్వాత పిందెలు ఏర్పడినప్పుడు పిందెల పెరుగుదల ఇవన్నీ కూడా కణ విభజనకు సంబంధించినటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాయల పెరుగుదల ఇదంతా కూడా. ఈ టైంలో ఒకసారి, 2 సార్లు ఏ మొక్కలోనైనా ఈ విధంగా శాఖీయ పెరుగుదలలో ఒకసారి, కాయల పెరుగుదలలో ఒకసారి 2 సార్లు మనం వాడుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. ఓన్లీ మనకు వరిలో ఏంటంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ షాక్ నుంచి బయటకు తీసుకురావటానికి మొక్కకు వరిలో ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయిన వెంటనే పాలిరామ్‌తో కలిపి వాడుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే. థాంక్ యూ అండి సుబ్బారెడ్డి గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు కూడా మీ రైతులకు తెలియజేసి ఎక్కువ మంది పంట దిగుబడులు బాగా పెంచడానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినటువంటి మెరిటార్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.